లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. ఈ మిలీనియల్స్ ఆర్ జెన్సీ లో ఈదర్ వాళ్ళ ఏదైనా లైక్ అపార్ట్ ఫ్రమ్ వాళ్ళు వర్క్ చేయడం కాకుండా ఏదైనా హాబీని పర్స్యూ చేయడము, అలాగే మీరు చెప్పినట్టు ఇద్దరు కలిసి ట్రావెలింగ్ చేయాలి, ఇలాంటివి చేస్తున్నారు. కానీ ఈ కపుల్ ఏదైతే ఉన్నారు, డింక్ కపుల్ కానీ సింగిల్ ఇన్కమ్ నో కిడ్స్ కపుల్స్, వాళ్ళు కొందరు పెట్ పేరెంట్ అవుతున్నారు. లైక్ ఇదేదో డాగ్ని అడాప్ట్ చేయడము, ఆర్ డాగ్నే వాళ్ళ కిడ్ లాగా ట్రీట్ చేయడము, ఆర్ మొన్న ఒకటి ఏదో వచ్చింది కదా యుఎస్లో, విల్లులో డాగ్కి కోసం అని విల్లు రాసింది. యా, సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దాట్? ఇప్పుడు వాళ్ళు ఎలా భావిస్తారంటే దట్ డాగ్ ఇట్ సెల్ఫ్ దే ఆర్ పేరెంట్ టు ద డాగ్. సో అప్పుడు ఎలా ఇది వి వర్ డిస్కసింగ్, అప్పుడు మనం కాఫీ తాగేటప్పుడు యూ వర్ టెల్లింగ్ మీ సమ్ పాయింట్స్. కెన్ యూ ఆ పాయింట్స్ కొంచెం షేర్ చేయగలుగుతారా? యా, అంటే యాక్చువల్లీ ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ చెప్పాలి ఇక్కడ. అబ్రాడ్లో ప్రీనప్, వీ హర్డ్ అబౌట్ ప్రీనప్చువల్ అగ్రిమెంట్ విచ్ ఇస్ అ ప్రీమెరిటల్ అగ్రిమెంట్, అసెట్స్ ఎలా డివైడ్ చేసుకుంటారు పెళ్లికి ముందు. అలానే పెట్నప్ అని ఉంది. ఓకే, వేరే ఇట్స్ లైక్ ఎంఓయు, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. రేపు ఏదన్నా అయితే పెట్ ని ఎవరు చూసుకోవాలి, ఎవరు అది కూడా ఒక పని, అది కూడా ఒక బాధ్యతనే కదా, అది కూడా ఒక బాధ్యతే. అండ్ కమింగ్ టు ద ఎర్లియర్ పాయింట్, ఇప్పుడు ఎందుకు వెన్ దే డోంట్ వాంట్ చిల్డ్రన్, వాళ్ళు ఎందుకు పెట్ ని పెంచుకోవాలి, క్యాట్ ని పెంచుకోవాలి, డాగ్ ని పెంచుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఆ నర్చరింగ్ ఇన్స్టింక్ట్ మనకి న్యాచురల్ గా ఉంటుంది. ట్రూ. But they don't want to take so much burden. Kids are much more burden, right? Burdensome in the sense వాళ్ళని నిలబెట్టాలి కదా, వాళ్ళు నుంచునేదాకా వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడంలో అన్ని రకాలుగా. యా, బట్ వెన్ ఇట్ కమ్స్ టు డాగ్ రెస్పాన్సిబిలిటీ తక్కువే ఉంటుంది. ఎలా చూస్తే అంటే ఒక హ్యూమన్, ఒక మనిషి మీద తక్కువ కానీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, బట్ నాట్ టు దట్ ఇస్ ఆల్సో లైఫ్. కాబట్టి ఓన్లీ అది మాట్లాడడానికి రాదు అంతే తప్ప, అది కూడా ఒక లైఫ్. సో అందుకని దే ప్రిఫర్ దిస్, వాళ్ళ నర్చరింగ్ ఇన్స్టింక్ట్స్ ఎట్లను ఉంటాయి కాబట్టి దే ప్రిఫర్ హ్యావింగ్ అ డాగ్ ఆర్ క్యాట్. యూజువల్లీ ఇలాంటి వాళ్ళు ఎక్కువ పెట్ పేరెంట్స్ ఉంటారు. సింక్ లో అయినా డింక్ లో అయినా యూజువల్లీ దే విల్ బి హ్యావింగ్ 1 or 2 పెట్స్. అండ్ సమ్ పీపుల్ వి సీ, నాకు ఒక తెలిసిన కపుల్, దే అడాప్ట్ స్ట్రీట్ డాగ్స్ ఆల్సో. దే ఆల్మోస్ట్ హ్యావ్ 2-3 స్ట్రీట్ డాగ్స్ ని పెట్టుకున్నారు. బట్ స్టిల్ అంటే దే ఆర్ ప్రిఫరింగ్ డాగ్స్ టు బేబీస్. బట్ యా, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్. యా, సో ఐ థింక్ దిస్ హోల్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ రాను రోజులు ఎక్కడికి వెళ్తుంది మనకు, ఐ థింక్ వీ జస్ట్ హ్యావ్ టు లీవ్ ఇట్ ఓపెన్. అప్పుడు ఎలా జరుగుతుంది అలాగే జరుగుతూ ఉంటుంది. ఎస్, ఇది అర్బనైజేషన్ వల్ల ఇండివిజువలిజం పెరిగిపోవడం, ఎవరి కాళ్ళకి మా హాబీస్ పర్స్యూ చేయాలి, ఐ డోంట్ వాంట్ టు డెడికేట్ రెస్పాన్సిబిలిటీస్ అనుకోవడం వల్ల. బట్ ఇన్ ద లాంగ్ రన్, అంటే మనకి వెస్టర్న్ కంట్రీస్ లో ఇది ముందల నుంచి ఉంది, యూరోప్ లో, చైనాలో కూడా వచ్చింది. కాబట్టి ఏంటంటే దే ఆర్ గెటింగ్ ఇన్ టు డిప్రెషన్ బికాస్ ఆఫ్ లోన్లీనెస్. కొంతమంది దే ఆర్ ఎంజాయింగ్ ఇట్, దే డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్. కానీ కొంతమంది ఏంటంటే పిల్లలు లేకపోవడం, లాంగ్ టర్మ్, ఒక ఏజ్ వచ్చాక 20s లో ఇట్స్ ఫైన్, 30s లో ఇట్స్ ఫైన్, సమ్ టైమ్స్ ఇన్ ద 50s ఇట్ విల్ హిట్ యూ. ఎందుకంటే వీఆర్ మేడ్ ఫర్ ప్రోక్రియేషన్, అలా మన ట్రెడిషనల్ అన్ని అలా ఉంది కాబట్టి సమ్ టైమ్స్ ఇట్ విల్ హిట్ యూ. ఎంప్టీనెస్, దట్ ఎంప్టీనెస్ వల్ల ఏంటంటే కొంచెం డిప్రెషన్ కి వెళ్ళడము, ఇలాంటివి కూడా జరుగుతుంది. ఎందుకంటే పిల్లలు బర్డెన్ అది ఇది చిన్న ఏజ్ లో, బట్ తర్వాత దే ఆర్ సపోర్ట్ టు యూ. దే ఆర్ బిగ్ సపోర్ట్ సిస్టమ్ టు యూ. దే ఆర్ దేర్ ఫర్ యూ టు టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ ద ఓల్డ్ ఏజ్. వెన్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్, వాట్ ఇఫ్ వన్ కంపానియన్ is gone, like ఒకళ్ళు చనిపోతే అవతల వాళ్ళకి ఎంత లోన్లీనెస్ ఉంటుంది. అండ్ డివర్స్ అయితే అవతల వాళ్ళు ఎలా, వాళ్ళకి ఒక ఎంటీ అయిపోతుంది నెక్స్ట్ అంతా. సో అందువల్ల there is some depression happening. And in the long run, ఇంకా ఇది ఎక్కువ ఇప్పుడు ట్రెండ్ స్టార్ట్ అయింది, పాసింగ్ ఆన్. ఇప్పుడు ఇది ఎక్కువ అయిపోతే పర్సే ఏమవుతుందంటే జనరేషన్ వైజ్ ఇఫ్ యూ సీ వర్క్ ఫోర్స్ కూడా తగ్గిపోతుంది కదా, బర్త్ రేట్స్ పెరిగిపోతాయి. ఇప్పుడు జపాన్ ఇస్ ఫేసింగ్ దట్ ప్రాబ్లమ్. జపాన్ ఇస్ ఫేసింగ్ దట్ ప్రాబ్లమ్. అండ్ ఇక్కడ కూడా పెరిగిపోతుంది. ఏ కంట్రీలో అయినా ఇఫ్ ఇట్ గ్రోస్, బర్త్ రేట్స్ నెక్స్ట్ జనరేషన్స్ కి దట్ హోల్ జనరేషన్ విల్ సఫర్. వేర్ ఇస్ ద నెక్స్ట్ జనరేషన్ అని చూసుకోవాలి. సో దట్ వే ఐ థింక్ ఇట్ ఈస్ డెట్రిమెంటల్ ఓన్లీ.
అట్లీస్ట్ ఇట్స్ గుడ్ టు హ్యావ్ ఎ కిడ్. అందరూ ఆ డెసిషన్ తీసుకోకూడదు. కొంతమంది యాజ్ ఐ సెడ్ రిగ్రెట్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ ఇన్ యువర్ లేట్ 50s అండ్ ఆల్ ఇట్ ఈస్ డిఫికల్ట్ కదా ఈ డెసిషన్ అప్పుడు తీసుకుని ఇప్పుడు పిల్లల్ని పెంచాలన్న అడాప్ట్ ఆల్సో ఇట్ గెట్స్ డిఫికల్ట్. సో జస్ట్ బికాస్ ఇట్స్ ఎ ట్రెండ్ I think no couple should follow. ఇది ఇప్పుడు నడుస్తుంది, సో సొసైటీ లాంగ్ టర్మ్ కూడా ఆలోచించాలి. ఈజ్ యాక్సెప్టింగ్ ఇట్. ఒట్టి ట్రెడిషనల్ వాల్యూస్ కాకుండా సొసైటీ కూడా ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది కూడా చేద్దాము. It works out for now, everything will be beautiful, we will travel, we'll buy everything we want అని. But long term ఆలోచిస్తే I feel like as per studies also అంత పాజిటివ్ ఎఫెక్ట్ సొసైటీ మీద ఉండదు. వాళ్ళకి కూడా దే గెట్ ఇన్ టు డిప్రెషన్, లోన్లీనెస్. అలానే కంట్రీ యాజ్ ఎ హోల్ కూడా ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్ ఆర్ గుడ్. బట్ దట్ ఇఫ్ ఫర్ సంబడి ఇట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దే వాంట్, వాళ్ళు డిసైడ్ అయిపోయారు నా లైఫ్ ఇలానే ఉండాలి, ఇలానే హ్యాపీగా ఉంటాము అంటే ఓకే, బట్ జస్ట్ డోంట్ ఫాలో ఇట్ బికాస్ ఇట్స్ ట్రెండింగ్ ఆర్ ఇన్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ కలీగ్స్ దే ఆర్ డూయింగ్ ఇట్ అని చెప్పి డోంట్ టేక్ ఇట్ అప్ ఆన్ యూ.